Hi guys, welcome back to my YouTube ఛానల్. ఈ రోజు నాది బ్యాక్ అండ్ బైసప్ వర్కౌట్. బ్యాక్ ఒక 5 వేరియేషన్స్, బైసప్ ఒక 3 వేరియేషన్స్. బేసిక్ వార్మప్ కంప్లీట్ చేసుకుని పులప్స్ తో వర్కౌట్ స్టార్ట్ చేశాను. పులప్స్ కూడా నేను వార్మప్ లానే కన్సిడర్ చేస్తాను. పులప్స్ 10 రెపిటేషన్ 3 సెట్స్. పులప్స్ మనం చేసేటప్పుడు మన హ్యాండ్ ప్లేస్మెంట్ అన్నది కరెక్ట్ గా ఉండాలి. అప్పుడైతేనే ప్రాపర్ గా లాట్ అనేది యాక్టివేట్ అవుతుంది. థంబ్ ఫింగర్ ని మెజర్మెంట్ గా యూజ్ చేసుకోండి అండ్ రెండు వైపులా సేమ్ ప్లేస్మెంట్ లో ఉండేలా చూడండి. చేయడం వల్ల మన లాట్స్ ని ఎక్కువ ఎఫెక్టివ్ గా ట్రైన్ చేయగలుగుతాం. బ్యాక్ లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి మిషన్ లాట్ పుల్ డౌన్స్. మిషన్ లాట్ పుల్ డౌన్స్ లో కూడా హ్యాండ్ ప్లేస్మెంట్ అన్నది వెరీ క్రూషియల్. మన హ్యాండ్ ప్లేస్మెంట్ రెండు వైపులా ఒకే దగ్గర లేకపోతే గనక ఒక లాట్ ఎక్కువ కాంట్రాక్ట్ అవుతుంది, ఇంకో లాట్ తక్కువ కాంట్రాక్ట్ అవుతుంది. దీనివల్ల మజిల్ ఇన్బ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. సో ఎప్పుడైనా లాట్ పుల్ డౌన్ పర్ఫామ్ చేసేటప్పుడు రెండు వైపులా సేమ్ ప్లేస్ లో హ్యాండ్ ప్లేస్మెంట్ ఉండేలా చూడండి. ఇలా గనక మన లాట్ పుల్ డౌన్ ని కరెక్ట్ వేలో పర్ఫామ్ చేస్తే గనక మన లాట్స్ ని ప్రాపర్ వేలో టార్గెట్ చేసి ట్రైన్ చేయగలుగుతాం. ఇక్కడ నేను 3 సెట్లు చేశాను. 40, 45, 50 కేజెస్ తో 50 రెపిటేషన్ చేశాను. ఐఫర్ ట్రోఫీని టార్గెట్ చేస్తూ స్లో అండ్ స్టడీగా 15 రెపిటేషన్స్ కంప్లీట్ చేశాను. చాలా మంది లాట్ పుల్ డౌన్ చేసేటప్పుడు ఎల్బోని బ్యాక్ సైడ్ కి తీసుకెళ్తారు. అలా కాకుండా ఎల్బోని స్టమక్ దగ్గరికి తీసుకొస్తున్నట్టు ఫీల్ అవుతూ చేయండి. ఇలా లాట్ పుల్ డౌన్స్ చేయడం వల్ల మన లాట్స్ ని ఎక్కువ కాంట్రాక్ట్ చేయొచ్చు. బ్యాక్ లో సెకండ్ వేరియేషన్ బార్బుల్ బెంట్ ఓవర్ రోస్. 3 సెట్లు 45 కేజెస్ తోనే చేశాను. వెయిట్ అన్నది ఇంక్రీజ్ చేయలేదు. 15 రెపిటేషన్స్ 3 సెట్స్. బార్బుల్ రోస్ చేసేటప్పుడు మన బ్యాక్ ఎంత స్ట్రైట్ గా ఉంటే మన లోవర్ బ్యాక్ మీద ప్రెజర్ అంత తక్కువగా ఉంటుంది, లాట్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. బ్యాక్ లో థర్డ్ వేరియేషన్ క్లోజ్ గ్రిప్ కేబుల్ లాట్ పుల్ డౌన్స్. ఫుల్ స్టాక్ తో 15 రెపిటేషన్స్ 3 సెట్స్. లాట్ పుల్ డౌన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు చాలా మంది బ్యాక్ లో ఆర్చ్ మెయింటైన్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆటోమేటిక్ గా ట్రాప్స్ యాక్టివేట్ అవుతాయి. లాట్ పుల్ డౌన్స్ చేసేటప్పుడు మన బ్యాక్ ఎప్పుడు స్ట్రైట్ గా ఉండాలి. అప్పుడైతేనే మన లాట్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ అన్నది క్రియేట్ అవుతుంది. వెనక్కి లీన్ అయ్యి ఆర్చ్ మెయింటైన్ చేస్తా కాకుండా ఇలా స్ట్రైట్ గా ఉండి లాట్ పుల్ డౌన్స్ చేయడం వల్ల లాట్స్ ని ఎక్కువ ప్రాపర్ వేలో ట్రైన్ చేయొచ్చు. బ్యాక్ లో ఫోర్త్ వేరియేషన్ సీటెడ్ కేబుల్ రోస్. ఫుల్ స్టాక్ తో 15 రెపిటేషన్స్ 3 సెట్స్. బ్యాక్ ని వీలైనంత స్ట్రైట్ గా ఉంచి వెయిట్ ని ఫోర్ ఆర్మ్స్ తో కాకుండా ఎల్బోతో పుల్ చేయండి. ఇలా చేయడం వల్ల మనం ఫోర్ ఆర్మ్స్ లో కాకుండా లాట్స్ లో ఎక్కువ ఇంపాక్ట్ అన్నది ఫీల్ అవ్వగలుగుతాము. బ్యాక్ లో ఫిఫ్త్ వేరియేషన్ హైపర్ ఎక్స్టెన్షన్స్. 5 కేజెస్ తో 15 రెపిటేషన్స్ 3 సెట్స్. లోయర్ బ్యాక్ ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ఈ వేరియేషన్ చాలా బాగా యూజ్ అవుతుంది. మీ బ్యాక్ డే లో ఈ వేరియేషన్ ని యాడ్ చేసి చూడండి. మీరు మీ లోయర్ బ్యాక్ లో చాలా చేంజెస్ గమనిస్తారు. బైసెప్ ఒక 3 వేరియేషన్స్. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఫ్రైట్ రాడ్ బార్బెల్ కర్వ్స్. 20 కేజెస్ తో 20 రెపిటేషన్స్ 3 సెట్స్. స్లోగా పర్ఫామ్ చేయాలి. బైసెప్స్ సెకండ్ వేరియేషన్ టేబుల్ డ్రాకర్స్. 15 రెపిటేషన్స్ 3 సెట్స్. ఇది చాలా మంచి వేరియేషన్. మన మజిల్ టీర్ అవడానికి కాంట్రాక్ట్ జరిగినప్పుడే కాదు, మన మజిల్ అన్నది లెంథనింగ్ పొజిషన్ లో పూర్తిగా స్ట్రెచ్ అయినా కూడా మన మజిల్ లో మైక్రో టీయర్ అన్నది జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించినట్టయితే నా బైసెప్ అన్నది పూర్తిగా స్ట్రెచ్ అవుతుంది ఎసెంట్రిక్ పొజిషన్ లో. బైసెప్ థర్డ్ వేరియేషన్ హ్యామర్ కర్ల్స్. వెయిట్ ని ఇంక్రీజ్ చేయకుండా 15 కేజెస్ తో 15 రెపిటేషన్స్ బోత్ హ్యాండ్స్ 3 సెట్స్. బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్ అయిపోయిన తర్వాత ట్రెడ్మిల్ మీద 12 మినిట్స్, 2 మినిట్స్ వాక్ 3 స్పీడ్ మీద, ఆ తర్వాత 9 స్పీడ్ పెట్టి 2 మినిట్స్ రన్, ఇలాగ 12 మినిట్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.